అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. దిమ్మ తిరిగి బొమ్మ కనబడడం అన్న మాట విపరీతమైన ఆశ్చర్యానికి పర్యాయ పదంగా వాడే మాట. ఇలాంటి మాట కూడా ఇజ్రాయెల్ అనే వర్డ్ ముందు వెలవెలా పోవాల్సిందే. ఇజ్రాయెల్ దేని గురించైనా స్కెచ్ కానీ వేస్తే నో ఫ్లాప్, సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందే. స్లోగా కళ్ళు మూసుకోండి, బాగా రిలాక్స్ అవ్వండి, డీప్గా బ్రీత్ తీసుకోండి. జస్ట్ బ్రీత్ తీసుకోండి. మీ బాడీ పార్ట్స్ అన్ని బాగా రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. మీ మనసులోని స్ట్రెస్ని విడిచిపెడుతున్నారు. ఇప్పుడు బాగా రిలాక్స్ అయ్యారు, గాఢమైన రిలాక్స్లోకి వెళ్ళారు అంటూ ఒక హిప్నాటిస్ట్ క్లయింట్ని హిప్నాసిస్కి గురిచేసి అతడిని తాను ఎలా చెబితే అలా చేసేవాడిలా తయారు చేస్తాడు. డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు, పిల్లి మొగ్గలు వేయమంటే పిల్లి మొగ్గలు వేస్తాడు. సరిగ్గా ఇలాగే ఇజ్రాయెల్ ఏ టెర్రరిస్టులు తనపైకి మిసైల్స్ని భుజంపై వేసుకుని నిప్పులు కక్కుతూ వస్తూ ఉన్నారో ఆ టెర్రరిస్టులనే ఆగండి, నన్ను చూడండి, నా కళ్ళలోకి సూటిగా చూడండి, ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేస్తారు అని హిప్నటైజ్ చేసి వారిని తన వింటికి సంధించే సర్పాస్త్రాల్లా మార్చి టెర్రరిజానికే గుండెకాయల్లాంటి వారి నాయకుల పాయింట్ బ్లాంక్లోకే కొడుతున్నారు. ఈ రకం ఇజ్రాయెల్ చేష్టలకు ప్రపంచం అంతా అవాక్కవుతోంది. ఇజ్రాయెల్ అందరూ ఇంతలా అవాక్కయ్యేలా ఏం చేసింది, ఎలా చేసింది అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ అన్న పేరు మీరు వినే ఉంటారు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ మొదలైన దగ్గర నుండి మీకు ఈ పేరు బాగానే పరిచయం అయ్యే ఉంటుంది. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ఇది ఇరాన్ మిలిటరీ సంస్థ. ఈ సంస్థకు 5 శాఖలు ఉంటాయి. ఈ 5 శాఖల్లోని ఒకటే ఖుద్స్ ఫోర్స్. US యొక్క CIA అండ్ జాయింట్ స్పెషల్ ఆపరేషన్ కమాండ్ అనే ఈ రెండూ కలిస్తే ఎంత శక్తివంతమైనవో ఇరాన్ యొక్క ఈ ఖుద్స్ ఫోర్స్ ఒక్కటి అంత శక్తివంతమైంది అని పొగుడుతూ ఉంటారు అంతా. విదేశీ కాంట్రవర్సీస్కి సంబంధించి ఆయా దేశాల్లోని వ్యవహారాల్లో వేలు పెట్టి వాసన చూడడం దీని పని. అంటే లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, పాలస్తీనాలోని ఇస్లామిక్ జిహాద్, యెమెన్లోని హౌతీలు ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు ఈ ఖుద్స్ ఫోర్స్ అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటుంది. ఈ విధంగా అంతర్జాతీయంగా టెర్రరిజాన్ని అద్భుతంగా ప్రవేశపెట్టి పెంచి పోషిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఖుద్స్ ఫోర్స్ గురించి అర్థం అయ్యేది ఏమిటి అంటే ఖుద్స్ ఫోర్స్ మిడిల్ అండ్ వెస్ట్ ఏసియాల్లోని టెర్రరిజానికి సంబంధించి చాలా కీలకమైన సంస్థ అని. ఈ ఖుద్స్ ఫోర్స్ డైరెక్ట్గా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ డైరెక్షన్లో నడుస్తూ ఉంటుంది. తాను చేస్తున్న క్రియేటివిటీస్ అన్నింటినీ సుప్రీం లీడర్కే నేరుగా వివరిస్తూ ఉంటుంది ఈ ఖుద్స్ ఫోర్స్. ఇలాంటి మోస్ట్ పవర్ఫుల్ అండ్ కన్నింగ్ ఖుద్స్ ఫోర్స్ చీఫే ఇస్మాయిల్ ఖానీ. అంటే ఇస్మాయిల్ ఖానీ పోస్టు ఎంత పవర్ఫుల్లో, ఎంత కీలకమైనదో చూడండి. ఇజ్రాయెల్ ముందు ఈ కీలకమైన లేక పవర్ఫుల్ అన్న మాటలు అస్సలు పనిచేయడం లేదు. అక్కడక్కడ ఆటం బాంబుల్లాగా, హైడ్రోజన్ బాంబుల్లాగా పేలిన వారంతా కట్టగట్టుకుని వచ్చి ఇజ్రాయెల్ ముందు మాత్రం తుస్సుమంటున్నారు. ఇంత సోది ఎందుకు చెప్తున్నాను అంటే కీలకమైనది, చాలా పవర్ఫుల్, అంతర్జాతీయ టెర్రరిస్ట్ సంస్థలను నడిపిస్తున్న పెద్దన్న అని ఖుద్స్ ఫోర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖాన్ని ఇజ్రాయెల్ పట్టేసింది. రోడ్డు మీద కోతిని ఆడించేవాడిని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఓ కోతి మెడలో తాడును గట్టి, ఇదిగో ఈ సద్ది మూట తీసుకో, నెత్తి మీద పెట్టుకో, మొగుడి దగ్గరకు తీసుకువెళ్ళు అని ఆడిస్తూ ఉంటాడు దానిని ఒకతడు. అతడు ఆడించినట్టుగా ఆ కోతి ఆడుతూ ఉంటుంది. ఆ విధంగానే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇస్మాయిల్ ఖాన్ అనే ఖుద్స్ ఫోర్స్ చీఫ్ని ఆడిస్తోందట. మరింక ఈ వార్త అవాక్కు వార్త, ఆశ్చర్యకర వార్త కాక ఏమవుతుంది? ఇజ్రాయెల్కు అమ్ముడుపోయి ఇజ్రాయెల్కి సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడని కథనాలు వెలువడుతున్నాయి ఇతని పైన. ఇరాన్కి సంబంధించిన యుద్ధ ప్రణాళికలను గురించి, న్యూక్లియర్ టెస్టులను గురించి కూడా ఉప్పందించాడట. ఇజ్రాయెల్ పైన నిఘా వేయరా నాయనా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రణాళికలను కనుక్కుని దెబ్బ కొడదాం అని ఈ ఇస్మాయిల్ ఖాను నియమిస్తే ఇతను ఇజ్రాయెల్ పైన నిఘా పెట్టడం మాని మా పైన నిఘా పెట్టి ఇజ్రాయెల్కి సీక్రెట్స్ అందించాడు. ఇలాంటి వాళ్లే దాదాపుగా మరో 20 మంది మా ఇంటెలిజెన్స్ సిబ్బందిలో ఉన్నారు. ఇజ్రాయెల్ వైపుకు వీరంతా టర్న్ అయి ఉన్నారు. మా దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన న్యూక్లియర్ న్యూస్ను గురించి రట్టు చేశారు అని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మెహమూద్ అహ్మద్ దిన్ జాద్
ఈ మధ్యనే దుఃఖించినట్టు వార్తలు వచ్చాయి. 2021లోనే ఇరాన్ నిఘా సంస్థకు చెందిన చీఫ్ ఒకడు ఈ విధంగా ఇజ్రాయెల్కు అమ్ముడుపోయినట్టుగా కూడా అప్పుడే వార్తలు వచ్చాయి. ఈ ఇస్మాయిల్ ఖానే ఈ రకంగా డబుల్ ఏజెంట్గా మారాడు అనడానికి ప్రత్యక్షంగా కనబడే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. మొన్న లెబనాన్లోని బీరూట్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని 80 టన్నుల బాంబులను పేల్చి 60 అడుగుల లోతులో ఉన్న టన్నెల్లో హౌజ్లో ఉన్న వాడిని లేపేసింది కదా. ఇది జరగడానికి కొద్ది ముందుగానే ఈ హసన్ నస్రల్లాతో ఇస్మాయిల్ ఖాన్ భేటీ అయ్యాడట. ఇస్మాయిల్ ఖాన్ భేటీ అయిన తర్వాతే ఇజ్రాయిల్ ఈ అటాక్ని చేసింది. ఇదే విధంగా ఫాద్ షుక్రిని కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడిలో చంపేసింది. బీరూటులోని తన కార్యాలయంలోని 7వ అంతస్తులో ఉండగా ఇజ్రాయిల్ డైరెక్ట్గా ఇతడిని టార్గెట్ చేసి లేపేసింది. ఇది జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉప్పందిస్తే తప్ప ఇలా లేపేయడం సాధ్యం కాదు అన్నారు. అయితే ఇది జరగడానికి ముందు కూడా ఈ ఇస్మాయిల్ ఖాన్ షుక్రుతో సమావేశం అయ్యాడట. సో తమలోని వాడే ఒకడు ఈ కోవర్ట్ పని చేస్తున్నాడు, అది చేసేవాడు ఎవడో కాదు ఈ ఇస్మాయిల్ ఖానే అని ఇరాన్ కనిపెట్టి అతడిని పట్టుకుని సెల్లో పడేసి ఇంట్రాగేట్ చేస్తున్నాయి ఇరాన్ దళాలు. ఇలా ఇంట్రాగేట్ చేస్తున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చిందట. దాంతో కూలిపోయి అక్కడే కింద పడ్డాడట. ఆ తర్వాత అతడిని వెంటనే హాస్పిటల్కి తరలించారట. ఈ వివరాలన్నింటినీ సౌదీ అరేబియాకు చెందిన ఆల్ హిదత్ ఛానల్ అండ్ స్కై న్యూస్లు వెల్లడించాయి. ఇది సంగతి. కుద్స్ ఫోర్స్ లాంటి కీలక విభాగాధిపతినే ఇజ్రాయెల్ ట్రాప్ చేయగలిగింది అంటే ఇక ఇరాన్కి చెందిన ఎన్ని వ్యవస్థల్లో తన ఏజెంట్లను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిందో ఎవరికీ తెలియదు. తెలియని ఈ లెక్క ఇరాన్కు వణుకు పుట్టించేదే అనేది మాత్రం నిజం. ఇజ్రాయిల్ ఇలా ఇరాన్ మిలిటరీ చీఫ్నే హిప్నటైజ్ చేసి కోతిని ఆడించినట్టు ఆడించగలిగింది అనేది నిజంగా ఆశ్చర్యార్థకమే. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.